మెట్రో రైలు కూడా మనకి విజయవాడకి ఇస్తే బాగుంటుంది. విజయవాడ సరౌండింగ్స్ మొత్తం కలిపేసి ఒక పెద్ద దీనిగా సిటీగా చేసి దానికి మెట్రో అవకాశం ఇస్తే డెఫినెట్గా మనకి పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి సో స్టేట్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా పాపులేషన్ కూడా పెరిగిద్ది డిఫరెంట్ ఏరియాస్ నుంచి. అమరావతి విషయానికి వస్తే పక్కనే కాబట్టి సార్ ఎలా అనిపిస్తుంది? పనులు కొంచెం ముందడుగు సాగుతున్నాయి అనుకుంటున్నామండి. న్యూస్ చెప్తున్నారు బాగానే డెవలప్ అవుతుందని. అయితే సార్ నిన్న ఒక విషయం జరిగింది. చట్టభద్రత కల్పిస్తే అమరావతి పదే క్యాపిటల్ని చేంజ్ చేయకుండా ఉండడానికి ఒక అవకాశం ఉందని ఎప్పటి నుంచో అంటున్నారు. దానికి సంబంధించినవన్నీ కూడా పుటప్ చేసి బిల్లులు పంపించడం జరిగింది పార్లమెంట్లో బిల్ పాస్ చేయడానికి. గెజెట్ తీసుకొస్తే కనుక చట్టభద్రత వస్తుంది కాబట్టి అన్నారు. అయితే ఏమైందంటే కేంద్రం తిరిగి పంపించింది. దానికి కొన్ని సమస్యాపరమైన చిక్కులు ఉన్నాయి. లీగల్గా కానివ్వండి, ఇటుపక్క చూసుకుంటే 2014 అంశంలో చూసుకుంటే అప్పటికి ఉమ్మడి రాజధాని ఉంది. సో జూన్ 3 తర్వాత కొత్త రాజధాని బిల్లు పెట్టుకోవడమే మంచిది అంటున్నారు. లేదా దీనిపైన మరొకసారి రీవెరిఫికేషన్ చేయమంటున్నారు. ఏం జరుగుతుంది? రీవెరిఫికేషన్ చేసి ఒకసారి ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవాలి దీని మీద. దాంట్లో ఒక్క మినిస్టర్స్ ఒపీనియనే కాదు, ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని దాన్ని అప్లై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చట్టభద్రత వస్తే ఒక విధంగా మంచిది అంటున్నారు. క్యాపిటల్ పద్దాక ఏ ప్రభుత్వాలు వచ్చినా చేంజ్ కానీ ఈ అంశాలు ఉండటం వల్ల మరి మోడీ గారు ఏమైనా సవరణ చేస్తారా అప్పుడున్న చట్టాన్ని? డెఫినెట్గా చేయొచ్చండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే చేయొచ్చు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజే ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. అక్షయ గోల్డ్ హబ్, మీ బంగారానికి మా భరోసా.